ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయం ముదీరయేత్. శృణ్వతాం స్వకదాః కృష్ణః పుణ్యశ్రవణ కీర్తనః. హృదయం తస్తహి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. హరే కృష్ణ. మనము శ్రీకృష్ణ భగవానుని యొక్క ఆవిర్భావము, లీలల గురించి భాగవతంలో చెప్పబడిన విధంగా 5 భాగాలను తెలుసుకున్నాము. ఈరోజు 6వ భాగంగా తెలుసుకోబోతున్నాము. నిన్నటి 5వ భాగంలో మనము శ్రీకృష్ణ లీలల్లో గోవర్ధన గిరి ఎత్తి ప్రజవాసులందరినీ కూడా రక్షించడం జరిగింది. మరి ఈ రోజు లీలలు ఏమిటి అన్నవి తెలుసుకుందాం. ఇప్పుడు కృష్ణ భగవానునికి 8 సంవత్సరాలు, అంటే గోవర్ధన గిరిని తీసినప్పుడు కూడా ఆయనకు 8 సంవత్సరాలు. అదే 8వ సంవత్సరంలోనే కృష్ణుడు నందమహారాజుని వరుణలోకం నుంచి తిరిగి తీసుకొచ్చారు. ఏమిటి అన్న విషయము తెలుసుకుందాం. ఒకరోజు నందమహారాజు ఏకాదశి వ్రతాన్ని ఆయన పాటించారు. ఆ ఏకాదశి వ్రతం పాటించాక మరుసటి రోజు ద్వాదశి గడియల్ని పారణం చెయ్యాలి. కానీ అప్పుడు వచ్చినటువంటి ఆ ద్వాదశి గడియలు చాలా త్వరగా, అంటే బ్రహ్మముహూర్తం అంటారు కదా, అలాంటి గడియల్లో రావడం వలన నందమహారాజు ఏం చేశారు, త్వరితగతిన వెళ్ళి స్నానం చెయ్యాలి, త్వరగా ముగించాలి అని ఆ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని నందమహారాజు యమునా నది తీరానికి వెళ్ళి స్నానం కోసం వెళ్ళారనమాట. అలాగే యమునా నదిలో దిగి స్నానం చేస్తూ ఉన్నప్పుడు వరుణుడు ఏం చేశారు, నందమహారాజుని వరుణలోకానికి తీసుకెళ్ళిపోయాడు. ఏమిటి అంటే, సాధారణంగా సాయంత్రం తర్వాత నదిల్లో స్నానం చేయకూడదు. అంటే అది ఆ సమయం అనేది అంటే శుభకరం కాదనమాట. అలాంటి సమయము అది కూడా శాస్త్రాల్లో కూడా నిషేధించబడ్డాయి. అంటే అర్ధరాత్రి సమయము, ఉదయం కాకముందే అలాగా నదిలో స్నానం చేయడం అది. కాబట్టి వరుణుడు నందమహారాజును వరుణలోకానికి తీసుకెళ్ళిపోయారు. కానీ నందమహారాజు అక్కడ ఉన్న విషయము ఎవ్వరికి ఇక్కడ వ్రజవాసులకి తెలియలేదు. ఉదయం లేచి అందరూ కూడా వెతుకుతూ ఉన్నారు, నందమహారాజు ఎక్కడికి వెళ్ళారు అనేసి వెతుకుతూ ఉన్నారు. ఆ సమయము కృష్ణ భగవానునికి అవగతమైనదనమాట. వెంటనే కృష్ణ భగవానుడు వరుణలోకానికి వెళ్ళడం జరిగింది. రావడంతోటే అక్కడ ఉన్నటువంటి వరుణుడితోటి ఉన్నటువంటి దేవతలు వారందరూ కూడా కృష్ణ భగవానునికి నమస్కరించి ఆయనకు ఉచిత ఆసనం ఏర్పరిచి తరువాత తెలుసుకున్నారు నందమహారాజు కృష్ణ భగవానుని యొక్క అదే తండ్రి అని. వెంటనే మా యొక్క కర్తవ్యాన్ని మేము చేశాము అంటూ భగవంతుణ్ణి స్తుతించి నందమహారాజుని వదిలిపెట్టడం జరిగిందనమాట. తర్వాత నందమహారాజుని తీసుకొని వ్రజవాసానికి వచ్చినప్పుడు నారద మహర్షి కూడా వారితో పాటుగా వచ్చి అక్కడ ఆ వరుణుడు, దేవతలు ఎలాగా పుష్పవృష్టిని కురిపించి శ్రీకృష్ణ భగవానుని వారందరూ కూడా ఏ విధంగా స్తుతించారు అన్న విషయాన్ని బ్రజవాసులకు అందరికీ
అలాగే తెలియజేయడం వల్ల ఆ వ్రజవాసులందరూ కూడా ఎంతో ధన్యులుగా భావించారనమాట. ఆ విధంగా తండ్రిని వరుణలోకం నుండి తీసుకురావడము జరిగింది. తర్వాత ఇక శ్రీకృష్ణ భగవానుడు గోపికలకు ఒక మాట ఇచ్చి ఉన్నారు. ఆ మాట ఏమిటి అంటే, ఆ గోపికలు వస్త్రాపహరణ జరిగింది కదా! ఆ వస్త్రాపహరణ జరిగిన రోజు వాళ్ళందరూ ఏమిటి, కాత్యాయని నోమును నోచి ఉన్నారు. అలాంటి సమయంలో వారు భగవంతుని భర్తగా ఒక్కరోజైనా పొందాలి అని వాళ్ళ హృదయాంతరాలలో కోరుకుంటున్నారు. కాబట్టి ఆ రోజు వారందరికీ వస్త్రాలను శ్రీకృష్ణ భగవానుడు తిరిగి ఇచ్చివేసి, ఒక శరదృతు కాలంలో ఒక రోజు ఆ విధంగా మీ అందరి కోరిక నెరవేరుతుంది అని వారికి తెలియచేసి వారిని వెళ్ళిపోమ్మని చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి శరదృతువు కాలం రానే వచ్చింది. కాబట్టి ఇక భగవంతుడు ఆ గోపికలకు ఇచ్చిన మాటను నెరవేర్చాలి. కాబట్టి యోగ మాయ చేత అక్కడ పూర్తిగా శరత్కాల రాత్రిని ఏర్పాటు చేశారనమాట. అలాగా ఏర్పాటు చేసినప్పుడు అసలే బృందావనం అనేది ఎంతో సుందర ఇదిగా ఉంటుంది. పూర్తిగా నదులు, సరస్సు, తర్వాత యమునా నది, సరస్సులతోటి, వృక్షాలు, వృక్షాలతో, పువ్వులతో, తీగలతో అలాగా ఎంతో శోభనమయంగా ఉంటుంది బృందావనం. అలాంటిది వెన్నెల కురుస్తూ ఉండి అలాంటి శరదృతువు కాలంలో ఆ రాత్రిని యోగమాయ చేత సృష్టించబడింది. తర్వాత శ్రీకృష్ణ భగవానుడు యమునా నదీ తీరానికి వచ్చి అక్కడ కదంబ వృక్షం క్రింద ఆయన వేణుగానాన్ని చేస్తున్నారు. ఎప్పుడైతే ఆ విధంగా కృష్ణ భగవానుడు వేణుగానం చేస్తున్నారో అక్కడ ఉన్నటువంటి స్త్రీలు గోపికలు అందరూ కూడా ఇంకా ఉండలేకపోయారనమాట. ఆ వేణుగానం విని అందరూ కూడా వారి వారి యొక్క కర్తవ్యాలను అన్నింటినీ కూడా మానివేశారు. అంటే వారు అప్పుడు గుర్తు తెచ్చుకున్నదేమి, భగవంతుడు భగవద్గీతలో అర్జునునికి తెలియచేసిన విషయమే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం స్మరణం వజ అహత్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని. అంటే మీరు సర్వధర్మాలను విడిచిపెట్టి నాకు శరణాగతి పొందండి, మీ పాపాలన్నింటినీ కూడా నేను పోగొడతాను, ఎలాంటి భయము వద్దు అని ఆయన అభయం ఇస్తున్నారు. అలాంటి ఆ యొక్క దేనిని గుర్తు తెచ్చుకొని ఈ యొక్క వ్రజవాస గోప స్త్రీలందరూ కూడా ఏం చేశారు, పూర్తిగా వారు చేస్తున్నటువంటి ఆ విద్యుక్త ధర్మాలన్నింటిని విడిచిపెట్టారు. కొంతమంది భర్తకు భోజనాలను వడ్డిస్తున్నారు, దానిని విడిచిపెట్టేశారు ఆ వేణుగానం వినేసరికి. కొంతమంది అత్తలకు సేవ చేస్తున్నారు, వారి యొక్క అత్తగారికి సేవలు చేస్తున్నారు, దానిని విడిచిపెట్టారు. కొంతమంది పిల్లలకు స్తన్యం ఇస్తున్నారు, అలాగ స్తన్యం ఇస్తూ ఉండి కూడా ఆ వేణుగానం విన్నంతనే పిల్లలను కూడా అలాగే సయ్య మీద పడుకోబెట్టి వారు బయలుదేరేశారు. కొంతమంది స్నానం చేస్తున్నారు, అలాంటి వాళ్ళు కూడా వస్త్రాలను కప్పుకొనేసి అలాగే ఆ వేణు ఎలాగంటే ఆ యొక్క శబ్దము వారికి అలాగా మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఎలాగా పాము ఆ యొక్క నృత్యం చేస్తూ ఎలాగ ఇదవుతుందో ఆ విధంగా వీరు కూడా ఆ యొక్క వేణుగానం యొక్క దీంట్లో పడి అలాగా అందరు కూడా వారి వారి విషయాలను మర్చిపోయి పరిగెడుతున్నారు. ఇక కొంతమంది అయితే గోవులకి పాలను తీస్తున్నారు, అలాగా ఆ పాలను తీయడం కూడా వదిలిపెట్టి పచ్చిక వేస్తున్నారు, ఆ పచ్చికను వేయడం వదిలిపెట్టి అలాగే బయలుదేరుతున్నారనమాట. ఇక అందరూ కలుసుకొని ఒకరికొకరు ఆనందంతో బయలుదేరుతూ వారు ఒక అడవి ప్రాంతంలో నడుస్తున్నారనమాట. ఆ సమయము వెన్నెల కాస్తూ ఉండడం వల్ల వారికి అది అడవియా లేకపోతే ఒక సుందరమైన ప్రదేశమా ఏమీ తెలియడం లేదు. ఆ విధంగా వారు
ఆ వేణుగానాన్ని విని అందరూ కూడా కృష్ణ భగవానుడు ఉన్నటువంటి ఆ యమునా నదీ తీరానికి వచ్చి చేరారనమాట. అక్కడ ఏమైంది? వారందరూ గుంపుగా రావడం చూసి కృష్ణ భగవానుడు, "మీరందరూ కూడా ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఇది ధర్మం కాదు కదా!" ఎందుకంటే ఆయనేమి నోటితో పిలవడం లేదు, "రండి మీరందరూ" అని. ఆయన ఎప్పుడూ వేణుగానాన్ని గానం చేస్తారు. ఆ విధంగానే చేస్తున్నారు. కానీ వీళ్ళందరూ కూడా ఆ వేణుగానానికి పరవశించి మంత్రముగ్ధులై వచ్చేశారు. "మీరు ఈ విధంగా రావడం అధర్మం కదా! మీరు మీరు మీ యొక్క కర్తవ్యాలనన్నీ చేస్తున్నారు కదా! మీ భర్త ఉన్నారు, తర్వాత పిల్లలున్నారు. వారినందరినీ విడిచిపెట్టి ఈ విధంగా వచ్చారు కదా!" అని వారికి ఒక చిన్నగా అడగడం జరిగిందనమాట. అంతలో ఆ గోపికలందరూ, కృష్ణ నీవు ఈ విధంగా మాట్లాడుతున్నావేమి? నువ్వు చెప్పిన విధంగానే సర్వము మేము విడిచిపెట్టి, త్యాగం చేసి నీ యొక్క సాన్నిధ్యం పొందడానికి, నీ చెలిమి పొందడానికి మేము ఇంత దూరము వచ్చాము. హ్మ్. ఇప్పుడు నీవు మమ్మల్ని త్యజించే విధంగా మాట్లాడుతున్నావా? అని గోపికలు చెప్పారు. అప్పుడు కృష్ణ భగవానుడు పలికారు, "మీరు వచ్చిన ప్రాంతము అడవి ప్రాంతము. ఆ అడవిలో ఎన్నో క్రూర జంతువులన్నీ ఉంటాయి. అలాగా క్రూర జంతువులు ఏవైనా మిమ్మల్ని చేస్తే హ్మ్. ఆ యొక్క ఫలితం నాకే కదా ఇదవుతుంది. నన్ను కదా అందరూ కూడా అడుగుతారు" అని ఆ విధంగా చెప్పడం జరిగింది. అయినా కానీ గోపికలు, "మేము నీ కోసము అలాగా ఆ జంతువుల నోటికి వెళ్ళడానికి కూడా సిద్ధమే. కానీ మేము నిన్ను చూడగలగాలి. నీ చెలిమిని పొందాలి" అనేసి చెప్పడం జరిగింది. తర్వాత ఇంకా "మీ భర్తల గురించి ఆలోచించండి" అన్నప్పుడు, "మేము ఈ యొక్క సంసార సాగరం అనే ఆ సముద్రంలో పడిపోయి, మేము ఆ బంధాలకు బందీలైపోతున్నాము. మాకు భర్త దగ్గర, పిల్లల దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క దుఃఖ సాగరము కన్నా నిన్ను చూడడంతోటి, నిన్ను సేవించడం వలన అవన్నీ కూడా మేము మా ధర్మాలను నెరవేర్చిన వాళ్ళవుతాము. హ్మ్. నిన్ను చూడగలిగితే చాలు మాకు" అని మళ్ళీ వారు తిరిగి చెప్పడం జరిగింది. ఇక కృష్ణ భగవానుడు ఎంతో వారికి సముదాయించి, "మీరు తిరిగి వెళ్ళిపోండి" అంటుంటే కూడా వాళ్ళు వినడం లేదు. ఇక అక్కడ వారికి ప్రతిజ్ఞ కూడా చేస్తున్నారు కదా! మీతో ఒకరోజు గడుపుతాను అని. కాబట్టి ఇక వారందరిని కూడా ఆనందపరచాలి అనుకొని ఇక అక్కడ రాస నృత్యము అనేది జరిగిందనమాట. అంటే మనం అనుకున్నట్టుగా రాసలీల అని అనుకుంటాము. ఆ రాసలీల అనేది ఇప్పటి వాళ్ళైతే చాలామంది దాన్ని వ్యతిరేకార్థంతో, విపరీతమైన భావంతో తెలియచేస్తారు. రాసలీల అంటే కృష్ణ భగవానుడు వారందరికీ ఇచ్చిన మాట ప్రకారము వారందరినీ ఆనందపరచాలని, వారందరూ సంతోషంగా ఉండాలని, వారి ధర్మాలను కూడా విడిచిపెట్టి, త్యజించి కృష్ణ భగవాను కోసం రావడం వలన వారిని ఒకరోజు ఆనందంగా ఉంచాలన్న భావనతో వారందరితో కలిసి నృత్యం చేయడానికి పూనుకున్నటువంటి విధానమే రాసలీల. అదే రాస నృత్యం అని చెప్పవచ్చు మనము. కాబట్టి అలాగనుకొని ఆయన తన యొక్క రూపాన్ని విస్తారం చేశారు. అక్కడ ఎంతమంది అయితే గోపికలు అందరూ వచ్చి ఉన్నారో, అలాగా వచ్చిన వారందరికి ఒక్కొక్క కృష్ణునిగా రూపాన్ని విస్తారం చేసి, ఆ యొక్క అంటే అక్కడ శ్రీమతి రాధారాణి ఉన్నారు, అష్టసఖులు ఉన్నారు, ఇష్టసఖులు ఉన్నారు, ప్రాణసఖులు ఉన్నారు, తర్వాత బ్రజవాసులు ఉన్నారు. అందరూ చాలామంది గుమికూడారు. కాబట్టి ఒక్కొక్క రూపంలో, ఒక్కొక్క కృష్ణ భగవాను రూపంలో ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలిగించాలి అనే ఆ ఉద్దేశంతో అక్కడ రాస నృత్యం అనేది స్టార్ట్ అయింది. ఆ శరదృతువు వెన్నెల కాస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ వేణుగానాన్ని వింటూ ప్రతి ఒక్కరూ ఒక కృష్ణునితో అంటే వారు కోరుకున్న విధంగా భర్తగా పొందాలి అనే ఆ యొక్క కోరికను అనుసరించి వారందరూ కూడా ఆ నృత్యంలో పాల్గొని ఆ రాసలీల జరుగుతూ ఉన్నది.
కానీ ఇలాగా ఆ నృత్యం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఏమనుకుంటున్నారు, కృష్ణుడు శ్రీకృష్ణుడు తనకు ఒక్కటే తన తన వాడుగానే ఉండాలి. తనకే సొంతము అన్నట్టుగా అందరూ అనుకుంటున్నారు. అంటే మిగతా గోపికలకు అక్కడ కృష్ణుడు లేడు. నా చెంతనే ఉన్నాడు. నన్నే ఆలింగనం చేసుకుంటూ నాతో నృత్యం చేస్తున్నారు అని అలాగా అనుభూతిని పొందుతున్నారు. కృష్ణుడు ఒక్కరే అన్నట్టుగా అనుభూతిని పొందుతూ వారు ఒకంత వారు అందరూ కూడా వారి హృదయాలలో ఒక అహంకారం అంటే నేనే నేను కృష్ణుడు ఇంకెవ్వరు లేరు మాతో అన్నట్టుగా ఆ యొక్క అహంకారాన్ని వాళ్ళు పొందడం వలన వెంటనే గర్వితులయ్యారు. ఆ విధంగా అంటే వాళ్ళందరూ కూడా సాధారణంగా చెప్పాలి అంటే గోపా స్త్రీలందరూ కూడా అన్యం పుణ్యం ఎరగని వాళ్ళు. అంటే వాళ్ళు హృదయాంతరాలలో నుంచి ఎలాంటి ఉద్దేశం అలాగా ఉండదు. కానీ వాళ్ళు ఆ కృష్ణ భగవానుని ఆ విధంగా ఆధ్యాత్మిక పరంగా ఇప్పుడు వాళ్ళు చేస్తున్న నృత్యం కూడా భౌతికమైనటువంటి విషయం కాదు. వాళ్ళెప్పుడైతే కృష్ణ భగవానుని వద్దకు చేరుకున్నారో అప్పుడే వారందరూ పునీతులై ఆధ్యాత్మిక శరీరాన్ని దాల్చారు అందరూ కూడా. కాబట్టే ఆయనతో నృత్యం చేయగలిగారు. సాధారణ భౌతిక ఇదైతే అలాగా చేయలేరు. ఇక ఆ కొంచెం గర్వం రావడం వలన శ్రీకృష్ణ భగవానుడు అక్కడ వారికి తెలియచేయాలి అన్న కారణంతో అదృశ్యమైపోయారనమాట. ఎప్పుడైతే నృత్యం జరుగుతూ మధ్యలో శ్రీకృష్ణుడు అంతర్ధానం అయిపోయేసరికి అందరూ అలాగే దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఎక్కడ ఎక్కడ అని వెతుకుతూ ఇక అందరూ ఆ అడవిలో బయలుదేరారు. ఇది మనకి భాగవతంలో 10వ స్కందంలో 31 అధ్యాయంలో చాలా చక్కగా వివరణ ఇవ్వబడింది. ఈ గోపికలంతా కూడా కృష్ణ భగవానుని అన్వేషిస్తూ ఇక కృష్ణుడు రాలేదు అని అనుకుంటూ ఆ తరుణంలో మళ్ళీ యమునా నది తీరానికి వెళ్ళి వారి యొక్క విరహ బాధనను అలాగే గోపీ గీతంగా వాళ్ళు దానిని తెలియచేశారనమాట. ఆ విధంగా కృష్ణుడు ఎప్పుడైతే ఆ విధంగా అంతర్ధానమయ్యారో ఆ రాత్రి అంతా కూడా వాళ్ళందరూ కలిసి వెతుకుతూ బయలుదేరారనమాట. అలాగే అన్వేషిస్తూ ఇదిగా బయలుదేరారు. అలాగా బయలుదేరేసరికి వారికి కొద్ది దూరంగా వెళ్ళేసరికి అక్కడ శ్రీమతి రాధారాణి యొక్క పాద చిహ్నాలు వాళ్ళు గుర్తించగలిగారనమాట. అంటే అందరి యొక్క పాద చిహ్నాలు వేరు, రాధారాణి యొక్క పాద చిహ్నాలు వేరు. సాక్షాత్తు ఆమె లక్ష్మీ స్వరూపిణి కదా! కాబట్టి ఆమె యొక్క పాద చిహ్నాలను గుర్తించగలిగారు. అప్పుడు వారందరూ కూడా అనుకుంటున్నారు, శ్రీమతి రాధారాణి ఎంతటి విశుద్ధ భక్తిని చేశారో కదా! ఆమెను మాత్రము కృష్ణ భగవానుడు తన వెంట తీసుకొని వెళ్ళారు. ఇటువైపుగా వెళ్ళినట్టుంది అంటూ ఆ అడుగులను చూసుకుంటూ వాళ్ళు అలాగే బయలుదేరుతున్నారు. మళ్ళీ అనుకుంటున్నారు, ఆమె చేసినటువంటి పుణ్యం వల్లనే కృష్ణ భగవానునితో ఏకాంత సాంగత్యాన్ని పొందగలుగుతున్నారు అనుకుంటూ కొద్ది దూరము ఆ యొక్క అడుగుల్ని అనుసరిస్తూ వెళ్ళారనమాట. అలాగ వెళుతూ ఉండగా ఆ యొక్క పాద చిహ్నాలు కనుమరుగయ్యాయి. అంటే అక్కడ నుంచి అక్కడ పాద చిహ్నాలు తెలియలేదు. అప్పుడు వెంటనే వారు ఊహిస్తున్నారు. ఏమనుకుంటున్నారు? ఓహో! శ్రీమతి రాధారాణి చాలా సున్నిత హృదయం కలిగిన వారు. ఆమె శరీరం కూడా అంతటి కోమలమైనదిగా ఉంటారు. కాబట్టి ఆమె నడవలేకుండా ఇక్కడ ఆగిపోయినట్టుంది. అప్పుడు శ్రీకృష్ణుడే శ్రీమతి రాధారాణిని తమ భుజాల మీద ఎక్కించుకొని తీసుకువెళ్తున్నారేమో. కాబట్టి ఇక్కడ కృష్ణుని యొక్క పాదాలు మాత్రమే తెలుస్తున్నాయి, రాధారాణి యొక్క పాదాలు తెలియడం లేదు అని అక్కడ ఊహిస్తూ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కొద్దిసేపు మాట్లాడుకుంటున్నారు. కొద్దిసేపు వారి హృదయాంతరాల నుండి బిగ్గరగా రోదన వస్తున్నది. అలాగే
ఆహ్, ఏడుస్తున్నారనమాట. కృష్ణ నువ్వు ఎందుకు ఇలాగ మమ్మల్ని వదిలిపెట్టి ఎళ్ళిపోయావు? మేమేమి పాపం చేశాము? నీ కోసమే కదా మేము అన్నీ విడిచిపెట్టి వచ్చాము అంటూ కొద్దిసేపుగా బిగ్గరగా రోదిస్తున్నారు. మళ్ళీ అలాగే ఆ పాదాలని కృష్ణ యొక్క పాదాలు చూస్తూ బయలుదేరారు. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ పాదాలు పెద్దగా లేకుండా అలాగే ముని వేళ్ళతో అంటే కాళ్ళ యొక్క పాదాలతో వేళ్ళతో మాత్రము 5 వేళ్ళు ఇటువైపు అంటే కుడివైపు 5 వేళ్ళు కాలు యొక్క వేళ్ళు, తర్వాత ఎడమ వైపు వేళ్ళు అలాగా ఉన్నాయన్నమాట. అప్పుడు వేళ్ళు మాత్రము అలాగ ఉన్నాయి అంటే, ఓహో! ఇక్కడ రాధారాణికి కృష్ణ భగవానుడు చెట్ల నుండి పువ్వులను కోసి ఇచ్చారనుకుంటాను. అవి అందకపోయేసరికి అలాగా ఆ కాలి వేళ్ళను బలవంతంగా ఉంచడం వలన ఆ వేళ్ళు అక్కడ పడ్డాయి. మిగతా వెనుక వైపు భాగము కనిపించట్లేదు కదా! సగభాగమే తెలుస్తుంది. హ్మ్. అప్పుడు కూడా మళ్ళీ అనుకుంటున్నారు. రాధారాణి గారు ఎంతటి పుణ్యం చేసుకున్నారో కదా! ఆమెకు చూడు పువ్వులను కూడా కోసిచ్చున్నారు శ్రీకృష్ణ భగవానుడు. అంటే వాళ్ళు ఊహన అనమాట. అక్కడ ఆ కదంబ చెట్టు వృక్షం ఉండడము, ఆ యొక్క గుర్తులు ఉండడము, అవన్నీ అలాగే చూసుకుంటూ బయలుదేరి వెళ్తున్నారు. మళ్ళీ కొద్దిసేపు మనమందరం కూడా ఎంత దురదృష్టవంతులము. ఈ విధంగా మనకి ఆ అదృష్ట భాగ్యం లేదు కదా! అనుకుంటూ వెళ్తున్నారు. అలాగా వెళ్తూ వాళ్ళు ఎదుగుతూ ఉంటే అక్కడ ఏమైంది ఆహ్, అక్కడ ఇంకా వారికి నిజంగానే శ్రీమతి రాధారాణి ఎదురయ్యారనమాట. అంటే అక్కడ ఏమైంది రాధారాణిని తీసుకొని తొందరపాటుగా బయలుదేరినప్పుడు రాధారాణి నడవలేకపోతున్నారు. అప్పుడు కృష్ణయ్య నీవు కూడా వారందరితో పాటు ఉండి తెలుసుకో అన్నట్టుగా శ్రీకృష్ణుడు బయలుదేరి వెళ్ళిపోయారు కాబట్టి రాధారాణి కూడా అక్కడ దుఃఖంతో రోదిస్తూ ఉన్నారనమాట. ఇక వీరందరూ కూడా రాధారాణి దగ్గరకు వచ్చి చేరిపోయారు. చేరిన తర్వాత వాళ్ళు అందరూ కొంతసేపు అక్కడ మాట్లాడుకొని కృష్ణయ్య ఎలాగ అక్కడ అంతర్ధానమైపోయిన విషయాన్ని రాధారాణి చెప్పితే విన్న తర్వాత మళ్ళీ వారందరూ కూడా ఎక్కడికి చేరుకున్నారు? యమునా నది తీరానికి చేరుకున్నారు. అలాగ వారు ఆ యొక్క అడవి గుండా వెన్నెల కాంతిలో అందరూ స్త్రీలే అందరూ పురుషులెవ్వరు లేరు. అలాగా రోదిస్తూ కృష్ణ భగవానుని కనిపించడం లేదని మనసులో ఒక్కొక్కసారి బాధతో ఆరు తిరి తిట్టినట్టుగా మాట్లాడుకుంటూ ఆ విధంగా వాళ్ళు బయలుదేరి యమునా నది తీరానికి అక్కడ చేరుకున్నారు. చేరుకొని ఇక ఆ విరహ వేదనను వాళ్ళు ఆహ్, ఇదైపోయారనమాట. అప్పుడు కృష్ణ భగవానుని గురించి వాళ్ళు ఈ యొక్క గోపి హ్మ్. విరహ గీతాన్ని వాళ్ళు గోపికలందరూ చేరి ఈ విరహ గీతాన్ని ఆలపించారు. మనం ఇదివరకే గోపి గీతము పూర్తిగా 19 శ్లోకాలు ఉన్నాయి. వాటిని తెలుసుకున్నాము. ఇప్పుడు మనము కొన్ని తెలుసుకుందాం. మళ్ళీ కీర్తన క్లాసులో మనం అన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం. ఈ యొక్క గోపికల విరహ గీతము అనేది విరహగీతము అనేది మనకి భాగవతంలో 10వ స్కందంలో 31 అధ్యాయంలో చెప్పబడింది. పూర్తిగా ఒక 5, 6 తెలుసుకుందాం. దానికి కూడా టైం సరిపోతది. ఓకే. అంటే మనకి భాగవతంలో ఈ యొక్క గోపికల విరహ గీతాలు అనేది చాలా ముఖ్యమైన ఘట్టము శ్రీకృష్ణ భగవంతుని యొక్క లీలలలో. కాబట్టి మనము ఇది తెలుసుకోవాలి. గోప్య ఊచుః జయతి తేదికం జన్మనా వ్రజా శ్రయత ఇందిరా సస్వదత్రహి దయితదృశ్యతాం దిక్షు తావకాం త్వయి ధృతాశవా స్త్వాం విచిన్వతే జయతి తేదికం జన్మనా వ్రజా శ్రయత ఇందిరా సస్వదత్రహి. ఇందులో ఏం చెప్తున్నారు? శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే
బృందావనంలో ఆవిర్భవించారో ఆ బృందావనమే శోభను పొందితట. అంతటి అలంకరణ భూషితమైన విధంగా ఆ బృందావనము శోభమాయంగా ఉన్నదట. అలాంటి బృందావనానికి జయము. తర్వాత ఈ గోపికలంతా చెప్తున్నారు, ఓ కృష్ణ, నీవు ఇక్కడ బృందావనంలో ఆవిర్భవించావని, లక్ష్మీదేవి కూడా వైకుంఠాన్ని వీడి ఇక్కడికి వచ్చి తపస్సు చేసి నిన్ను చూడాలి అనే విషయంతో లక్ష్మీదేవి కూడా బృందావనంలోనే ఉండిపోయారు కృష్ణ. నీవు అలాగా లక్ష్మీదేవికి కూడా కరుణను చూపిస్తున్నావు. మరి నీవు మా పైన నీవు ఎందుకు దయ చూపించడం లేదు కృష్ణ? నువ్వు దయచేసి మాకు కరుణను ప్రసాదించు. నీవు కానీ ఆ కరుణను ప్రసాదించలేదనుకో, మేము మా ప్రాణాలనే తీసేసుకుంటాము. మా ప్రాణాలను మేము ఉంచుకోము అని చెప్పి అక్కడ ఈ యొక్క మొదట ఆ యొక్క శ్లోకాలో భగవంతుణ్ణి వాళ్ళు విన్నవిస్తున్నారు, అంటే అభ్యర్థిస్తున్నారు. ఒక విధంగా ఇక్కడ వారు కృష్ణ భగవానునికి సవాల్గా ఇది చేస్తున్నారు. నీవు కానీ మాకు కరుణ ఇవ్వలేదంటే మేము ప్రాణాలను విడుస్తాము. దయచేసి మాకు కరుణను ప్రసాదించు కృష్ణ. నువ్వు దర్శన భాగ్యాన్ని మాకు కలిగించు అంటూ అక్కడ వాళ్ళు తెలియచేస్తున్నారు. ఇక శరదుదాసయే సాధుజాతస సరసిజోదరా శ్రీముషాదృశ సురతనాదతే సుల్కదాసికా వరద నిఘ్నతో నీహ కిం వదా. ఇది మామూలుగా మందిరాలలో అయితే ఈ విధంగా చదవరు, సాధారణంగా చదువుతూ వెళ్ళి శరదుదాసయే సాధుజాతస సరసిజోదరా శ్రీముషాదృశ సురతనాదతే సుల్కదాసికా వరద నిఘ్నతో నేహ కిం వదా. ఆ విధంగా చదువుతూ వెళ్తారు. సరే, ఇప్పుడు ఇందులో ఏం చెప్తున్నారో చూద్దాం. ఏమి కృష్ణ భగవానుని యొక్క ఆ యొక్క మోమును వర్ణిస్తున్నారు. ఓ కృష్ణ, శరత్కాలంలో తామర పువ్వులన్నీ కూడా విరబూసి ఉంటాయి. ఆ తామర ఆ సరస్సులో విరబూసి ఉన్నప్పుడు అక్కడ ఎన్నో హంసలు అక్కడ ఉంటాయి. తర్వాత కోయిలలు అన్నీ కూడా కుహు కుహు రావాలని చెట్ల నుండి కూస్తూ ఉంటాయి. అదే శరదృతువు అంటారు. అలాంటి శరదృతువులో అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటది. అలాగా ఆ యొక్క తామర పువ్వులన్నీ వికసించి ఉంటాయి. అవి ఎంతో అందంగా ఉంటాయి చూడడానికి. కానీ అలాంటి తామరలే నీ మోము ముందు అలాగే కలలేని విధంగా ఉన్నాయి. అంటే ఒక తామర చూస్తేనే మనకు ఎంతో ఆనందం వేస్తుంది. కానీ భగవంతుని యొక్క మోము ముందు ఇవన్నీ కూడా ఏమీ లేనట్టుగా అంతటి ఇదిగా ఉన్నాయట. అంటే నీ యొక్క మోము అంత అద్భుత సౌందర్యంగా ఉన్నది కృష్ణ. నీవు చాలా దయ కలిగిన వాడివి, చాలా ప్రేమ చూపిస్తావు. కానీ మా పట్ల ఎందుకు ఇలాగా కఠినత్వంతో ఉన్నావు? మాకు దయచేసి దర్శన భాగ్యాన్ని ఇవ్వు కృష్ణ. మాకు మాత్రం ఎందుకు నువ్వు ఈ విధంగా ఆ దర్శన భాగ్యాన్ని కలిగించకుండా చేస్తున్నావు? నీవు కానీ ఇప్పుడు మాకు ఆ దర్శన భాగ్యాన్ని ఇవ్వలేదనుకో, మేము మా ప్రాణాలను ఇక్కడే విడిచిపెట్టేస్తాము. ఎలాగూ ఇంటి నుంచి వచ్చేసాము, తిరిగి మేము ఇంటికి కూడా వెళ్ళము అనేసి అక్కడ తమ యొక్క హృదయ వేదనను వారు ఆ విధంగా కృష్ణ భగవాన్ పట్ల తెలియచేస్తున్నారు. మూడవది, విషజలాప్యయా జ్వాలరాక్షస ధ్వర్షమారుతా ద్వైద్యుతానలా వృషమయాత్మజా ద్విష్వతో భయాత్ ఋషభతే వయం రక్షితాముహు. ఇక్కడ ఏం చెప్తున్నారు?
ఓ కృష్ణ, కృష్ణుని యొక్క లీలలన్నీ చెప్తున్నారు. ఓ కృష్ణ, నీవు భయంకరమైనటువంటి కాలింది ఆ పాము యమునా నదిలో ఉన్నప్పుడు నీవు ఆ యమునా నదిలో దూకి ఆ యొక్క కాలింది యొక్క తల మీద నృత్యం చేసి దాని మదము అణిగించి దానిని సముద్రానికి వెళ్ళే విధంగా చేశావు. అంతేకాదు భయంకరమైన సంవర్తక మేఘాలను ఇంద్రుడు పంపించినప్పుడు 7 రోజుల పాటు బృందావన వాసులను అందరినీ కూడా నువ్వు రక్షించావు. నీ యొక్క ఎడమ చిటికిన వేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తిపెట్టి వ్రజవాసులందరినీ, జంతు పశు పక్షాదులందరినీ కూడా నువ్వు సంరక్షించావు కదా. అంతేకాదు తృణావర్తుడు అనే ఒక అసురుడు కంసుడు పంపగా వచ్చినప్పుడు, ఆ గాలి రూపంలో వచ్చినప్పుడు, సుడిగాలి రూపంలో అతనిని కూడా నువ్వు సంహరించావు. ఇంకా బృందావన యొక్క ఆ యొక్క అడవిలో అగ్నికీలలు ప్రవేశించినప్పుడు వాటిని అంతటిని కూడా ఒక్క నిమిషంలోనే ఆర్పివేశావు. ఇన్ని లీలలు చేసిన వాడివి నువ్వు. వ్యోమాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించావు, అరిష్టాసురుడు అనే రాక్షసుని సంహరించావు. ఇలాగా ఇన్ని లీలలు చేసిన వాడివి మమ్మల్ని వారి వారి దగ్గర నుంచి అంతా కూడా భయం నుండి మమ్మల్ని దూరం చేశావు కదా. మరి నువ్వెందుకు ఈరోజు మాకు దర్శన భాగ్యాన్ని ఇవ్వడం లేదు? దయచేసి మాకు దర్శన భాగ్యాన్ని ఇవ్వు కృష్ణ అంటూ అక్కడ గోపికలు చెప్తున్నారు. ఇక నకలు గోపికా నందనో భవాన్ అఖిల దేహినామంతరాత్మదృ వికన సార్దితో విశ్వగుప్తయే సకవుదేవాన్ సాత్వతాం కులే. ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్తున్నారు. ఇంకా వారికి కొద్దిగా కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి, కృష్ణ నువ్వు నిజమైన కృష్ణుడివే కాదు, నువ్వు నకలు అంటే డూప్లికేట్ అంటాం కదా, ఆ విధంగా నువ్వు నకలు గోపికా నందనుడివి, నువ్వు యశోదమ్మ కుమారుడివే కాదు అని అక్కడ ఇదిగా చెప్తున్నారు. అంటే వాళ్ళు నిజం అనిగా ఇది కాదు. యశోదమ్మకి అదే కృష్ణ భగవానుడు పుత్రుడే, కానీ వీరందరూ కూడా నువ్వొచ్చి నకలుగా ఉన్నావు. నిజమైన కృష్ణుడు అయితే నీలో ఎంతో కరుణ కృప అంతా ఉంటుంది, మా వైపు నువ్వు చూపించగలుగుతావు కదా, అలా లేదు కాబట్టి నువ్వు అలాగున్నావు అని కోప్పడుతున్నారనమాట. కానీ మళ్ళీ ఏం చెప్తున్నారు, నీవు ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మగా ఉన్నావు కదా, మరి మా హృదయాల్లో కూడా నువ్వే ఉన్నావు. మా పరిస్థితిని నువ్వు అర్థం చేసుకోలేవా కృష్ణ? బ్రహ్మ నిన్ను ప్రార్థించినందువల్లనే నువ్వు ఇక్కడ ఈ యొక్క భూలోకంలో నువ్వు అవతరించావు. కాబట్టి అవన్నీ మర్చిపోయావా కృష్ణ? నువ్వు అంటే అసురులను సంహరించడానికే కదా నువ్వు ఇక్కడికి వచ్చావు. వాటినన్నింటినీ నువ్వు కరెక్ట్గా చేస్తున్నావు, అలాగా అవతారాన్ని దాల్చి ఇవి చేస్తున్నావు. కానీ నువ్వు సత్వగుణంలో ఉండి కూడా మా యొక్క బాధను అర్థం చేసుకోలేకుండా నువ్వు ఇలాగ చేస్తున్నావే కృష్ణ, దయచేసి మాకు నీ దర్శన భాగ్యాన్ని ఇవ్వు కృష్ణ అంటూ వాళ్ళు రోధిస్తున్నారు. రోధిస్తూ భగవంతునికి ఆ విన్నపాన్ని ఇచ్చేస్తున్నారనమాట. విరచితాభయం వృష్టి దూర్యతే చరణమీయుషాం సంస్కృతేర్భయా కరసరోరుహం కాంతకామదం శిరసి దేహిన శ్రీకరగ్రహం. ఇక్కడ భగవంతుని యొక్క హస్తం గురించి వారు తెలియచేస్తున్నారు. అంటే ఓ కృష్ణ, నీ యొక్క హస్తము అనేది అభయహస్తానికి చిహ్నము. నీవెవరికైనా కానీ నీ హస్తంతో నువ్వు ఆశీర్వచనం చేసావనుకో, వారు అన్నింటి నుంచి ముక్తులైన వాళ్ళు అవుతారు కదా. మరి మేమందరం కూడా నీ జొచ్చే ఇక్కడికి వచ్చాము. మా ఆపదలందరినీ అన్నింటినీ నువ్వు తొలగిస్తావనే కదా మేము ఇంత దూరము నీ దగ్గరకు వచ్చింది. ఇంకా మేము ఇప్పుడు సంసార సాగరం అనే ఆ సముద్రంలో మిట్టాడుతూ ఆ బంధు ప్రీతికి బందీలైపోయి అలాగా మా జీవితాలను గడుపుతున్నాం కదా. కాబట్టి వాటి అన్నింటి నుంచి మేము
ముక్తిని పొందాలి అంటే నువ్వు నీ యొక్క తామర పువ్వు లాంటి నీ యొక్క ఆ హస్తాలను మా శిరస్సుపై ఉంచి మమ్మల్ని కరుణించు కృష్ణ. దయచేసి మాకు నీ యొక్క ఆశీర్వాదం కావాలి. అదేవిధంగా నీ యొక్క దర్శన భాగ్యం కూడా మాకు కలిగించు కృష్ణ అంటూ వారు ఇక్కడ గోపికలు వేడుకుంటూ ఉన్నారనమాట. ఇక ఇంకొక శ్లోకం చూద్దాము, టైం కూడా. ఓకే. వ్రజజనార్తిహన్ వీరయోషితాం నిజ జనస్మయా ధ్వంసన్మిత ధ్వంసనశ్మిత భయసకే భవా తింకరీష్మనో జలరుహాసనం చారుదర్శనం. ఇందులో ఏం చెప్తున్నారు? భగవంతుని యొక్క చిరునవ్వు. అందుకే కృష్ణ భగవానునికి కృష్ణ అని గర్గముని నామకరణం చేశారు. కృష్ణ అంటే ఆయన అలాగే మోహితుణ్ణి చేస్తారు. ఆ చిరునవ్వు, ఆ చిరునవ్వును చూడగానే మనం అందరం కూడా అలాగే దాసోహం అయిపోతాము. ఆయన యొక్క భక్తికి, ఆయన మీద భక్తితో అలాగే అందరం కూడా ఆయనకు సరెండర్ అయిపోతాము, శరణాగతి పొందుతాము. అందుకే ఆయన మోము కానీ, ఆయన చిరునవ్వు కానీ అంత స్మిత అంటే చిరునవ్వు ఆ విధంగా ఇదిగా ఉంటుంది అని ఇక్కడ అదే చెప్తున్నారు. ఓ కృష్ణ, బృందావన వ్రజవాసుల కష్టాలన్నింటినీ కూడా నువ్వు ఏదో ఒక రూపంలో, అసురుల రూపంలో వచ్చి కష్టాలు పెడుతూ ఉన్న వారిని అందరినీ కూడా నువ్వు రక్షించి ఆపద్బాంధవునిగా నీవు ఉంటున్నావు. అది ఎలాగనుకున్నావు? నీ యొక్క చిరునవ్వు, ఆ చిరునవ్వును చూసినంతనే అందరూ కూడా ఆ యొక్క కష్టాల నుంచి తొలగిపోతారు. నీవు ఎవరెవరి దగ్గర గర్వంగా ఉంటారో, ఎవరెవరి దగ్గర గర్వం ఉందో, భక్తులైనా కానీ ఒక్కొక్కసారి భక్తులు కూడా గర్వానికి లోనవుతారు. అలాగే ఎవరి దగ్గర అయితే ఆ గర్వాన్ని చూసుకొని వారు గర్వపడుతూ ఉంటారో, అలాంటి గర్వాన్ని నువ్వు నీ యొక్క చిరునవ్వుల్ని చిందిస్తూనే వారి యొక్క గర్వాన్ని అలాగే అణిగిపోయే విధంగా చేస్తావు. వాళ్ళు ఇంకా నిన్ను నీ చిరునవ్వును చూసే వాళ్ళ యొక్క గర్వాన్ని పోగొట్టేసుకుంటారు. అలాంటి ఇదిగా చేస్తావు కదా! ఒకవేళ మేము కూడా ఏదైనా గర్వితులమై ఉండి ఏదైనా చేసి ఉంటే దయచేసి నీ యొక్క చిరు మందహాసంతో పలుకుతూనే మాకు మా గర్వాన్ని నీవు తీసివేయవచ్చు. నీ నవ్వుతోనే మమ్మల్ని అంతా కూడా ఆ గర్వాన్ని తగ్గించే విధంగా నీవు చేసి ఉండవచ్చు కృష్ణ అంటూ ఇక్కడ దయచేసి మాకు దర్శన భాగ్యాన్ని కలిగించు కృష్ణ అంటూ ఈ విధంగా ఇంకా 19 శ్లోకాలలో బ్రహ్మ గురించి, ఇంద్రుని గురించి వారు తెలియచేస్తూ మాకెందుకు బ్రహ్మ ఈ కనురెప్పలు ఇచ్చాడో, ఆ కనురెప్పలు ఉండడం వల్ల మనం కనులను మూసి తెరుస్తాము. అలాగా కూడా వద్దు మాకు. అలాగే నిన్ను చూస్తూ ఆ కనురెప్పలు లేకుండా ఉంటే నిన్ను అలాగే ఆ కన్నులతో చూస్తూ మేము ధన్యులయ్యే వాళ్ళం కదా అని బ్రహ్మను కూడా వాళ్ళు వాళ్ళు దూషించారనమాట. ఈ విధంగా ఆ యొక్క గోపికలు విరహ గీతాన్ని కృష్ణ భగవానికి తెలియచేశారు. తరువాత భగవంతుడు ప్రత్యక్షం అవడము, వారిని వారిలాగా ఎవ్వరు మీ అంత భక్తులు, విశుద్ధ భక్తులు ఎవ్వరు ఉండరు అని వారికి కరుణను కూడా ఇవ్వడం జరిగింది. ఇది గోపిక యొక్క గీతం అనమాట. ఓకే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.